ఇవి వాటర్ కాదు, కాన్ఫిడెన్స్. ఈ సో ఫైనలీ వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్, ఫస్ట్ లాంగ్ వీడియో ఆర్ మై ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ మై కాంటెంట్ క్రియేషన్ జర్నీ. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానండి. 7 పాయింట్లు రాసుకున్నా. ఆ ఎడిట్ గురించి ఈరోజు వీడియోలో మాట్లాడతా. ఫస్ట్ వచ్చేసి నేను ఎవరు, నా ఇంట్రడక్షన్. నమస్తే, నా పేరు దేవ. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర. అవసరం అంటావా అవన్నీ తక్కువ. నేను పుట్టిందేమో హైదరాబాద్. ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ వరకు హైదరాబాద్లోనే పెరిగాము. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాను. 10th క్లాస్ వరకు 5 స్కూల్స్లో చదివిన. నేను పుట్టిందేమో హైదరాబాద్, పెరిగిందేమో ఆంధ్రప్రదేశ్. అండ్ నా 10th క్లాస్ అయిపోయాక ఆల్మోస్ట్ నేను 5 స్కూళ్ళు మారాను. సగం తెలంగాణలో, సగం ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటూ వచ్చా. ఇంటర్మీడియట్ మా విలేజ్లో, మా మండల్లో ఒక నార్మల్ కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ అయినా. పెద్ద వేస్ట్ కాలేజ్ అది. నా క్వాలిఫికేషన్స్ పర్లేదు. 10thలో 85%, ఇంటర్లో 86%. తర్వాత ఏం బీకల, తర్వాత డ్రాప్ అవుట్ అయిపోయినా. ఇంటర్మీడియట్ తర్వాత నా ఎడ్యుకేషన్ ఆపేసాను నేను. నన్ను పని చేసుకొని ఎవరు. హలో, బై. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా లైఫ్లో. అలా నాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఫుల్ఫిల్ చేసుకోవాల్సినవి. ఇలాంటి డ్రీమ్స్ అయితే నాకు లేవు. లైక్ ఆ కార్ కొనాలి, ఈ బైక్ కొనాలి, అంత డబ్బులు సంపాదించాలి. నాకు కొన్ని వియర్డ్ డ్రీమ్స్ ఉన్నాయి. చచ్చేలోపు అవి మాత్రం చేసి మాత్రం తీరుతా. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 11th చూపిస్తా. జూలై 11th 2026. ఈ రోజుకి ఈ 2026 అయిపోవడానికి ఇంకా ఎగ్జాక్ట్లీ 173 డేస్ ఉన్నాయన్నమాట. ఈ 173 డేస్ నాకు నేను ఒకటి బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నా. కాంటెంట్ క్రియేషన్లో కానీ, నా పర్సనల్గా కానీ, నా ఫిజికల్గా కానీ కొన్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఈ బిల్డ్ చేసుకునే క్రమంలో ఈ నా ప్రాసెస్ని, ఈ నా జర్నీని, ఈ 173 డేస్ డైలీ అట్లీస్ట్ 8 minutes, మినిమం 8 minutes వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేస్తా. అది వ్లాగింగ్ అంటారు, డైలీ వీడియో అంటారు, ఇదంతా నాకు తెలీదు. నేనైతే వీడియో డైలీ పోస్ట్ చేస్తా. 8 నిమిషాలు మినిమం ఉంటుంది వీడియో ప్రతిరోజు. అండ్ ఈ వీడియో ఎవరు చూడరని కూడా నాకు తెలుసు. రఫ్లీ ఒక్కరు చూస్తారు, అది కూడా నేనే ఇంకో ఫోన్లో చూస్తా. వై ఐఎమ్ డూయింగ్ దిస్, నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే, ఒక 100 days, ఒక 200 days నాన్ స్టాప్గా రోజు ఒక యూట్యూబ్లో వీడియో పెడితే ఏమవుతుంది అని చూడడానికి ఒక బేసిక్ ఎక్స్పెరిమెంట్ నేను చేస్తున్నాను ఈ వీడియోస్ ద్వారా. ఇందులో పెద్ద ఎడిటింగ్ ఏముండదు, పెద్దగా మోషన్ గ్రాఫిక్ తమ్మలు ఏముండదు. నేను మాట్లాడేది, నేను చూసేది, నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తున్నాను, ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే, ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే, ఏమైనా ఎడ్యుకేషనల్ థింగ్స్ ఉంటే నేను షేర్ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఐ హ్యావ్, నా దగ్గర ఇప్పుడు ఏమున్నాయి చూపిస్తా. ఈ 2026లో నేను ₹1 కూడా ఎర్న్ చేయలేదు. సోషల్ మీడియా అవ్వచ్చు, త్రూ ఇంటర్నెట్ అవ్వచ్చు, ఆర్ ఏదైనా పనికి వెళ్ళి కావచ్చు. ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని డబ్బులు అడుక్కోవడం తప్ప, అలా వచ్చిన డబ్బులు తప్ప నాకంటూ నేను ₹1 కూడా సంపాదించలేదు ఈ సంవత్సరం. ₹1 కూడా సంపాదించలేదు. ఇప్పుడు నా అకౌంట్లో ₹13 ఉన్నాయి, ₹13 మాత్రమే ఉన్నాయి. దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 2 monthsకి రీఛార్జ్ చేసేసుకున్నా. ఒక 2 weeks అవుతుంది అనుకుంటా రీఛార్జ్ చేసేసుకొని. 2 monthsకి రీఛార్జ్ ఉంది. ఇప్పుడు రికార్డ్ అవుతున్న ఫోన్ ఒకటి, ఈ ఫోన్ ఒకటి ఉంది, ప్లస్ ఈ మైక్ ఉంది. ఈ మైక్ దీని స్టోరీ మామూలుగా ఉండదు. ఈ మైక్ వచ్చేసి ఫీమేల్స్ డోక్రా గ్రూప్ కడుతుంటారు కదా, ఆ డోక్రా గ్రూప్లో మా అమ్మ కూడా ఒక మెంబర్ అనమాట. లాస్ట్ ఇయర్ జూలైలో, ఈ మంత్లో, ఈ ఈ టైంలో, లాస్ట్ ఇయర్లో ఒక డోక్రా గ్రూప్ కట్టాలి. వీళ్ళు రఫ్లీ 10 members ఏమో ఉంటారు అనుకుంటా గ్రూప్కి. ఆ 10 members కొంతమంది డబ్బులు కట్టారు, కొంతమంది కట్టలేదు. ఒక నెలలో, ఒక 1 monthలో. అయితే నేను మా అమ్మతో చెప్పిన, అమ్మ అందరూ డబ్బులు కట్టట్లేదు కదా, నువ్వెందుకు కట్టేది, ఆ డోక్రా గ్రూప్ డబ్బులు ఈ నెలవి నాకు ఇవ్వు, మంచి మైక్ కొనుక్కుంటాను, నాకు చాలా అవసరం ఉంది ఆ మైక్ తోటని. ఆ డోక్రా గ్రూప్ డబ్బులు తీసుకొని ఈ మైక్ కొనుక్కున్నా. రఫ్లీ ఇది 2500 or 3000 ఏమో పడింది నాకు అప్పట్లో. ఇంతే, నా దగ్గర ఉంది.
2 ఫోన్లు, ఒక మైకు, 2 నెలలకి రీఛార్జ్. ఇవి మాత్రమే నా దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కూడా రెంటెడ్ హౌసే. ఇదంతా నీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి నా పేరు మీదే. ఈ 7 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో 2 నా ప్రైవేట్ అకౌంట్స్. అవి తీసి పక్కన పెడితే 5 ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డీటాక్స్. ఇది నా మెయిన్ అకౌంట్. తెలుగులో ఇది 150K ఫాలోవర్స్ ఉన్నారనమాట. ఇంకొకటి వచ్చేసి చార్లీ సైన్స్ ఛానల్, చార్లీ అకౌంట్, చార్లీ 1947. ఇంకొకటి దేవ్ మ్యాట్రిక్స్. దీంట్లో ఒక 9,000 ఉన్నారు. ఫినాన్స్ పేజ్ ఇది. దేవ్ స్టోరీస్ ఒకటి, డిఫరెంట్ దేవ్ అని ఇంకొకటి స్టార్ట్ చేశాను ఈ మధ్యనే. అలా టోటల్ 5 అకౌంట్స్ ఉన్నాయి. డీటాక్స్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి 150K ఫాలోవర్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఓకే వీడికి 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు కదా, మంత్లీ బాగా ఎర్న్ చేస్తుంటాడు, వీడికి ఏమి డబ్బులు తక్కువ కాదు, డబ్బులు బాగా ఎర్న్ చేస్తున్నాడు అనుకుంటున్నారు. బట్ టు బీ హానెస్ట్, నేను కాంటెంట్ క్రియేషన్లోకి దిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. చెయ్యను అని నేను చెప్పట్లేదు, చేస్తా. ఇక మీద చేస్తా. నాకు డబ్బులు కావాలి. ఈ 2026లో నాకు డబ్బులు కావాలి. బట్ ఎవరిని మోసం చేసే ప్రమోషన్స్ అయితే నేను చేయను. నా బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, రీఛార్జ్ కానీ చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా ఏజ్లో, వాటికి కూడా నా దగ్గర ₹1 కూడా డబ్బులు లేవు. అవి కూడా మా పేరెంట్స్ చూసుకుంటారు. మా పేరెంట్స్ వచ్చేసి, మా నాన్న బేల్దార్ మేస్త్రి, మా మమ్మీ కూడా బేల్దార్ పనికి వెళ్తారు. ఈ మంత్లో నేను కూడా వాళ్ళతో ఒకరోజు పనికి వెళ్తాను. నాకు ₹1000 ఇస్తానన్నారు. సో వెళ్తాను. ఆ రోజు కూడా వీడియో తీసి చూపిస్తా, ఫ్యూచర్లో పనికి వస్తుంది. మా విలేజ్లో ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. నేను కాంటెంట్ క్రియేషన్ నుంచి లక్షలు సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు. బట్ అదంతా తప్పు. అదేమీ నిజం కాదు. ఇప్పటి వరకు నేను ఏం ఎర్న్ చేయలేదు. బట్ ఇంక మీద చేస్తా, గట్టిగా చేస్తా. చేసినవి కూడా చూపిస్తా. ఈ 173 డేస్లో ఏమేం చేయాలనే రూల్స్ ఇక్కడ నేను నోట్ చేసుకున్నా. ఏం చేయాలో ఏం చేయకూడదు. అండ్ ఈ 173 డేస్ జర్నీని ఈ వీడియో ఏ అకౌంట్లో అయితే పోస్ట్ అవుతుందో ఆ అకౌంట్లో డాక్యుమెంటరీ చేస్తా. నాకు తెలుసు ఎవరు చూడరు, ఒక్క వ్యూ వస్తుంది. ఆ ఒక్క వ్యూ కూడా నాదే. ఇంకొక ఫోన్లో చూస్తా వీడియో ఎలా పోస్ట్ అయింది అనడానికి. ఈ రికార్డ్ అవుతున్న ఫోను ప్లస్ ఈ ఫోను 2 ఆండ్రాయిడ్ ఫోన్సే. అది వివో, ఇది నథింగ్. ఈ ఫోన్స్ కెపాసిటీ అయిపోయింది వీటికి. ఇప్పటికీ చాలా ల్యాగ్ అయిపోతున్నాయి. నో ప్రాబ్లం. మేబీ పని చేసిన రోజులు వీటి మీదే వర్క్ చేసుకుంటా. డబ్బులు వచ్చినప్పుడు వేరే ఫోన్ కొనుక్కుంటా. డైలీ వ్లాగింగ్ వల్ల మేబీ ఈ ఫోన్స్ చాలా డ్యామేజ్ అయిపోతాయి. చాలా వాటి స్టోరేజ్ ఇష్యూస్ రావచ్చు, వాటికి హ్యాంగ్ అయిపోవచ్చు, రెండర్ అవ్వచ్చు. మేబీ అంతంత లాంగ్ వీడియోస్ పోస్ట్ అవుతాయో లేదో కూడా తెలియదు ఈ ఫోన్స్లో. నా వంతు ప్రయత్నం అయితే నేను ట్రై చేస్తా. ఐ హోప్ అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇది నా ఫస్ట్ వీడియో. ఈ అకౌంట్లో నా జర్నీని నేను ప్రతిరోజు పోస్ట్ చేస్తాను. ఈ 173 డేస్ అయితే నాన్ స్టాప్ వీడియో పోస్ట్ చేస్తా. తర్వాత చేస్తానో లేదో తెలీదు, అది తర్వాత విషయం. చూద్దాం ఈ 173 డేస్ తర్వాత ఈ అకౌంట్ ఎలా ఉంటుందో, ఈ అకౌంట్కి ఏమవుతుందో, అసలు సర్వైవ్ అవ్వగలనా ఈ ఫోన్స్ తోటి అనేదంతా చూస్తాను. అండ్ నాకు తెలుసు ఈ వీడియో ఎవరి వరకు రీచ్ అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో నేను నా అకౌంట్స్లో నేను ప్రమోట్ చేయను. నేను ఇప్పుడు ఈ వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేసి దీన్ని తీసుకెళ్ళి నా అకౌంట్స్లో స్టోరీ పెడితే అట్లీస్ట్ ఒక 10K వ్యూస్ ఈజీగా వస్తాయి నాకు. కానీ నేను అలా చెయ్యను. వై? బికాస్ నాకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. అండ్ ఈవెన్ నా హెల్ప్ కూడా నాకు వద్దు ఈ అకౌంట్కి. నేను ఆర్గానిక్గా గ్రో చేస్తా. అండ్ ఈవెన్ ఇది నేను పోస్ట్ చేశాను అని నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్, నా క్లోజెస్ట్ సిబ్లింగ్స్కి కూడా నేను ఇది షేర్ చేయను, ఫార్వర్డ్ చేయను. చూసి అడిగితే తప్ప అప్పటిదాకా నేను ఇది ఎక్కడ రివీల్ చేయను. అంతే. దట్స్ ఆల్ ఫర్ డే 1. అండ్ ఈ వీడియోస్, ఈ నా జర్నీ వీడియోస్ పెట్టడానికి వన్ మోర్ మెయిన్ రీజన్ వచ్చేసి, నాకు 100% తెలుసు నేను ఎక్కడికి ఏ లెవెల్ వరకు రీచ్ అవ్వగలను అనేది నాకు 100% తెలుసు. నా పొటెన్షియల్ అంటే నాకు తెలుసు. ఆ రీచ్ అయిన తర్వాత ఆ రోజుల్లో నేను ఇలా ఉండేవాడిని, నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పడం వేరు. ఇప్పటి నుంచే నేను ప్రతిదీ డాక్యుమెంట్ చేసి మీకు ప్రూఫ్ లాగా పోస్ట్ చేసి అప్పుడు చూపించి, ఇదిగోండి ఆ రోజుల్లో నేను ఇలా బ్రతికాను, ఇలా సర్వైవ్ అయ్యాను అని చూపించడం మంచిది అనే ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేస్తున్నా. మార్క్ మై వర్డ్స్, ఈ అకౌంట్ ఏదైతే ఉందో లక్షల మందికి ఇన్స్పైరబుల్గా ఫ్యూచర్లో అవుతుంది, అవ్వాలి, 100% అయ్యిద్ది. సో దట్స్ ఆల్ ఫర్ డే 1 అండ్ సీ యూ ఇన్ డే 2. బాయ్.